Hi, hello, good morning. Welcome back to my channel. In today's class, we will discuss exercise 1.3 అంటే 10th class mathematics లో ఫస్ట్ చాప్టర్ లో ఉండే థర్డ్ ఎక్సర్సైజ్ లో కంటిన్యూషన్ ఫోర్త్ ప్రాబ్లం అనేది చెప్పుకుందాం. సో ఈ ఫోర్త్ ప్రాబ్లం ఏంటి అంటే చూడండి ఒకసారి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్. అంటే మనకి ఇక్కడ ఏవైతే డెసిమల్ నెంబర్స్ ఇచ్చారో వాటిని మనం p/q ఫామ్ లో రైట్ చేసినట్లయితే in the form of p/q and write the prime factors of q. What do you observe? అంటే ఇక్కడ ఉండే ఈ నెంబర్స్ అనేవి మనం p/q ఫామ్ లో కానీ రైట్ చేసినట్లయితే ఇవి మనకి టెర్మినేటింగ్ వస్తాయా నాన్ టెర్మినేటింగ్ వస్తాయా అంటే నువ్వు ఏం అబ్జర్వ్ చేసావు అనేది ఇక్కడ మనం రైట్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి 43.123. అంటే ఇది యాక్చువల్గా మనకు చూడండి 1 2 3 అంటే దీన్ని ఇన్ కేసు మనం p/q ఫామ్ లో రైట్ చేసినట్లయితే ఇది మనకు ఆల్రెడీ 1 2 3 ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. అంటే కంప్లీట్ అయిపోయింది అంటే మనకి ఇది కోషియంట్ కంప్లీట్ అయింది అంటే 100% మనకి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఎప్పుడైతే మనకు కంటిన్యూషన్ ఉంటే అది రిపీటింగ్ లేదా నాన్ రిపీటింగ్ అవుతుంది, కానీ ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ గా టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఇదేంటిది టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్. ఓకే, టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అంటే ఏంటిది అంటే మనకి ఇది రేషనల్ నెంబర్. అంటే దాని అర్థం ఏంటి అంటే మనం దీన్ని ఇప్పుడు 2n into 5m మెథడ్ లో మనం దీన్ని రైట్ చేయగలమని అర్థం అనమాట. సో ఇన్ కేస్ ఇది మనకి నాన్ టెర్మినేటింగ్ అయితే మనం దీన్ని మనం రైట్ చేయలేము అనమాట. నెక్స్ట్ వన్ సెకండ్ ప్రాబ్లం 0.1201120011200001. ఇది కూడా కంటిన్యూషన్ లో ఉందండి, కంప్లీట్ కూడా కాలేదు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఇది కంటిన్యూషన్ లో ఉంది అంటే ఇది కంప్లీట్ కాలేదు, సో టెర్మినేటింగ్ నెంబర్ అయితే కాదు. సో ఇంకేముంది మనకి నాన్ టెర్మినేటింగ్ లో కూడా ఇది ఏంటి, ఇది మనకి నాన్ టెర్మినేటింగ్. ఇది రిపీటింగ్ గా నాన్ రిపీటింగ్ గా చెక్ చేద్దాం. 120 ఉంది, నెక్స్ట్ 1120 ఉంది అంటే ఇది రిపీటింగ్ లో లేదనమాట. నాన్ రిపీటింగ్ నెంబర్ అనమాట. ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్ ఇది. అండ్ నెక్స్ట్ అంటే ఇది మనకి రేషనల్ నాన్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్ అంటే ఇర్రేషనల్ నెంబర్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనం దీన్ని ఇప్పుడు 2n into 5m ఫామ్ లో దీన్ని మనం రైట్ చేయలేము. నెక్స్ట్ థర్డ్ వన్ 43.12 బార్ అంటే ఏంటి అంటే అర్థం 43 బార్ అంటే ఏంటంటే ఇది రిపీటింగ్ 1 2 1 2 1 2 ఇలా ఎన్ని టైమ్స్ అయినా రిపీటింగ్ లో వెళ్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మీకు ఆన్సర్ తెలిసిపోయి ఉంటుంది. నాన్ టెర్మినేటింగ్ లో ఇది రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ లో ఇది మనకి రిపీటింగ్ డెసిమల్ అనేది అవుతుంది అనమాట. అంటే ఇది మనకి నెక్స్ట్ రిపీటింగ్ డెసిమల్ కాబట్టి ఇది మనకి రేషనల్ నెంబర్ లోకి వస్తుందండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ లాస్ట్ వన్ అండి ఎక్సర్సైజ్ కి 0.63 బార్. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ థర్డ్ ప్రాబ్లం ఎలా అయితే అలాగే 0.636363. సో ఇలా రైట్ చేసినట్లయితే ఇది ఏమవుతుందని మనకి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. రిపీటింగ్ డెసిమల్ అంటే ఇది ఆటోమేటిక్ మనకి రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట.
ఇదండి మీకు 1.3 ఎక్సర్సైజ్ లో మొత్తం ఆల్ ప్రాబ్లమ్స్ అనేది చెప్పడం జరిగిందండి. సో టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.